కనపడాలి. వినపడితే సరిపోదు. ఆ దయ్యం ఎక్కడుందో మేమిప్పుడు చూడాలి. ఓసే ఓసే ఓసే, మీరందరూ నా ప్రాణాలతో చెలగాటి పడుతున్నారే. అమ్మో, మీకు అస్సలు అర్థం కావట్లేదు. అది కనపడితే మనం ఎవ్వరూ మిగలం. మరి నీకు కనపడింది కదమ్మా. ఏరా ఒరేయ్, అది నాకు కనపడిందన్నా గాని దానికి నేను కనపడ్డానో లేదో, అందుకే నన్ను వదిలేసింది. నువ్వు చెప్పిందంతా వింటుంటే అయోమయంగా ఉందే కాంతం. భయం ఉంటే చాలు కదండి. బయటపడాలి, ఈ ఇంట్లో చెట్లాగైనా బయటపడాలి. అరే అర్జున్, వెళ్ళిపోదావరా, ఈ ఇంట్లోంచి ఎక్కడికైనా వెళ్ళిపోదావరా. ఈ రాత్రిపూట ఎక్కడికి వెళ్తాం అమ్మా? అవును, ఎక్కడికి వెళ్దాం? ఐడియా. మనల్ందరినీ కాపాడేది ఆ స్వామీజీ ఒక్కడే. ఆయన ఆశ్రమంలో తలదాచుకుని ఆ దెయ్యం అంతమవ్వగానే ఇంటికి తిరిగొద్దాం. వెళ్దాం పదండ్రా. ఎవరు కదలరే? ఇంత రాత్రిపూట ఆశ్రమానికి దానికి రేపు పొద్దునే బయలుదేరదాం. స్నానం చేసి, టిఫిన్ చేసి, భోజనం చేసి అప్పుడు వెళ్దాం, అంతేగా? ఇదేదో బాగుంది, అలాగే చేద్దాం. మీరు ఊరుకోండి. అయ్యో, నన్నెవరు అర్థం చేసుకోవట్లేదే. నా బాధ మీ వరకు వస్తే గాని అర్థం కాదు. నా వల్ల కాదు, నేను వెళ్ళిపోతాను. మీరెవ్వరు రాకపోయినా నేను ఒక్కదానే వెళ్ళిపోతాను. మీరు రాకండి, చావండి, నేను వెళ్ళిపోతాను. స్వామీజీ గారు మన గుమ్మానికి కట్టిన మంత్రించిన నిమ్మకాయలుండగా మనకు భయం ఎందుకమ్మా? ఆ దయ్యం లోపలికి ఎలా వస్తుంది? ఊసే, ఇంకా నిమ్మకాయలు అంటావేంటే? అది ఇంట్లోకి వచ్చిందనుకో, మనం ఇక్కడే ఉన్నాం అనుకో, తలకాయలు కూడా బద్దలవుతాయే. అమ్మా భయపడకు, ఏం కాదు. ఒరేయ్ వద్దురా, ఇంకేం చెప్పకండిరా. అమ్మో, ఇంకొకసారి ఆ దయ్యం కనపడిందనుకో, నా గుండె ఆగిపోతుంది. అయ్యో అమ్మో, మీరెవ్వరు నా మాట వినట్లేదురా. అమ్మో, మనం ఇప్పుడు ఆశ్రమానికి వెళ్ళకపోతే డైరెక్ట్ గా శ్మశానానికే వెళ్లాల్సి ఉంటుందిరా. అమ్మో, అమ్మా సరే పద, ఆశ్రమానికి వెళ్దాం. ఒరేయ్ కరెక్టేరా, వెళ్ళిపోదాంరా. అన్నయ్య పద. కాంతం, వాడు ఆశ్రమానికి వెళ్దాం అన్నాడు కదా, చిన్నపిల్ల ఎందుకు ఏడుస్తావు? యావండి, ఇప్పుడు నేను ఏడవకపోతే నేను చచ్చిపోయాక మీరందరూ నా గురించి ఏడుస్తారండి. అది ఇప్పుడు అందరూ ఆశ్రమానికి వెళ్ళక తప్పని పరిస్థితి. వెళతారు, అందరూ వెళతారు. అమ్మా నువ్వు అన్నట్టుగానే ఆశ్రమానికి వెళ్దాం. ఈ కేడు పాపై నాటకంలో మొదటి అంకం పూర్తయింది. ఇంకా త్రిశూలం కొట్టేయడం మాత్రమే మిగిలి ఉంది. వయసు మీద పడుతున్న వాళ్ళం రామకృష్ణ అనుకుంటూ ఆశ్రమంలో ఉందామనుకుంటే హడావుడిగా ఇంటికి తీసుకొచ్చారు. అబ్బా నువ్వు అలా కోరుకోకే. నీ బీపీ ఇలాగే పెరిగితే ఆ తదాస్తు దేవతలు నిన్ను ఆశ్రమానికి బదులు హాస్పిటల్కి పంపించేలా ఉన్నారు. వెటకారాలు ఆపండి. ఈవిడ గారికి కడుపు నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయని ఒక్క మాట చెప్పగానే వీడు కొంపలంటుకుపోయినట్టు ఫీల్ అయ్యి మన కొంపకే తీసుకొచ్చాడు. మన ఇంటికి రాకుండా ఎక్కడికి వెళ్తామమ్మా? ఈవిడ గారు ఎక్కడంటే అక్కడికి వెళ్ళిపోతూనే ఉన్నాం కదా. మీరెందుకు చిరాకు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదత్తయ్య. మా అమ్మని అర్థం కాదు, ఇంకా ఆవిడ మాటలే అర్థమవుతాయి వదినా. ముందు నువ్వు నోరు మూస్తావా? చనివిస్తే చాలు రెచ్చిపోతారు. అత్తయ్య, ఇంట్లో దయ్యం ఉందని గోలగోలు చేశారు. ఆశ్రమానికి వెళ్తే అక్కడ కూడా ప్రశాంతంగా పడుకోనివ్వలేదు. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నారో చెప్పండి. చిచ్చి, నా మాట అంటేనే చేదుగా ఉంది మీ అందరికి. దీని పిచ్చితో మా అందరి జీవితాలతో ఆడుకుంటుంది. నేనేం చేశాను అత్తయ్య? మీ అందరి ప్రాణాలు కాపాడాలని పూజలు చేయడం, ఉపవాసాలు ఉండడం తప్ప? ఆ పేర్లతో పనులు ఎగ్గొడుతున్నావని మాకు తెలీదా? ఏ పని చేయట్లేదో చెప్పండి. అంజలి నువ్వు ఊరుకో. అబ్బో చూసారా, పెళ్ళాం గట్టిగా అరిస్తే చాలు గొంతెక్కడ బొంగురు పోతుందని వీడు కేర్ తీసుకుంటున్నాడు. చూశారుగా. కాంతం
నువ్వు అలా అర్థం చేసుకుంటే మేమేం చేయలేం. ఓ మీరు కూడా వెనకేసుకొస్తున్నారా? ఇప్పుడు ఈ కోడళ్ళని వెనకేసుకొస్తే రేపు మెల్లమెల్లగా మన ఆస్తిపాస్తులు కూడా వెనకేసుకొని పోతారు. మాకు అవసరం లేదత్తయ్యా. మా పేరిటున్న స్థలం, పొలం, ఇల్లు అన్ని కట్నం కింద మీకే రాసిచ్చారు కదా. అబ్బా బోడి కట్నం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? మీ పిచ్చక్క గీతం చేసుకుంటే ఇదిగో ఇంత మొత్తంలో కట్నం ఇస్తా అన్నారు. అది ఎటుపోయిందో ఏమో. పరువు గాలికి పోతుందని ఆ ఆస్తిపాస్తులన్నీ నీ కట్నం కింద మాకు జమ కట్టారు. దాని దురదృష్టాన్ని నీ అదృష్టంగా మార్చుకొని ఈ ఇంటికి కోడలుగా వచ్చిందానివి. ఎలాగైతేనే నా బావని నేను చేరుకున్నానా లేదా? చేరుకొని ఇదిగా ఈ కొంపని ఇలా చేసి పెట్టావు. నువ్వు వీణ్ణి చేసుకోబట్టేగా ఆ దెయ్యం మా మాయని చంపేసింది. మీ అక్క చెల్లెల గొడవలతో మా వాళ్ళ ప్రాణాలు పొట్టలు పెట్టుకున్నారు. అదేదో నేనే చంపేసినట్టు మాట్లాడుతున్నారేంటి? మీరే కదా మా అక్కని పెళ్లిలో హింసించింది. ప్రాణం పోతుంది కాపాడండి అంటే తలుపుకి గొళ్ళెం పెట్టింది ఎవరు? ఏంటే నోరు లెగుస్తుంది? పిచ్చి వాగుడు వాగి దబాయించాలని చూస్తే మర్యాదగా ఉండదత్తయ్యా. ఓపిక పడుతుంది కదా అని దాన్ని చేతగాని తనం అనుకుంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పెద్దరికాన్ని నిలబెట్టుకోకపోతే ఈ ఇంటి పరువుని బజార్న పడేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్త. ఏంటే రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? నా కొడుకు నీ కొంగు కట్టుకొని ఆటలాడుతున్నావా? నిన్ను అత్తయ్య ఆగండి. చెయ్యి దించు. చెయ్యి దించు. అంజలి 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 వదినా అమ్మ అంజలి వెళ్ళి వాటర్ తీసుకురా. అంజలి వదినా? ఏమైంది అంజలి? అంజలి వదినా? అంజలి ఏమైంది? వదినా? పూజ వెళ్ళి డాక్టర్ కాల్ చేయి. అలాగే. అంజలి తొందరగా వెళ్ళమ్మా. అంజలి కళ్ళు తెరువు. అంజలి అంజలి ఏమైంది? అంజలి అంజలి నువ్వు ఇట్లా. అంజలి లే. అంజలి అంజలి ప్లీజ్ అంజలి. ఛీ! నువ్వు అసలు మనిషివా? నీ వల్ల అంజలి షాక్ అయి కుప్పకూలిపోయింది. అయ్యో నేనేం చేశానండి? నన్ను అంటారు? ఏం చేసావా? కోడల్ని కూతురులా చూడకుండా రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నామని డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద నిన్ను అరెస్ట్ చేస్తారే. అంటే అంతేనా? గృహహింస నిరోధక చట్టం జైల్లో చిప్పకూడుతుంది గాని. అయ్యో రామా, నాకే పాపం తెలియదండి. ఆవేశంలో ఏదో మాట అనుకున్నాం గాని నిజంగా అంజలి అంటే నాకు ప్రాణం. ఏ నాటకాలు ఆడుతున్నావే? అలా కానీ ప్రాణాలు తీయాలనుకున్నావా? అయ్యో రామ నాకే పాపం తెలియదండి. అంజలి 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 లే. అంజలి అంజలి ఆర్ యు ఓకే? అంజలి మెల్లగా. అంజలి పూజ డాక్టర్ కాల్ చేసావా? చేశా అన్నయ్య. అంజలి నీకేం కాలేదు కదా? ఏం కాలేదు బావా. అమ్మయ్యా. ఒసే అంజలి, ఈ విషం కలిపిన నిమ్మకాయ రసం నీతో తాగిస్తాను. నీ కథ ఈ రోజుతో సమాప్తం.